నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి 2024 జనవరిలో ఎలా ఉంటుంది? కుంభరాశి వారికి ఈ నెలలో ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా, అంటే వృత్తి వ్యాపారాలు చేసేటువంటి అన్ని రంగాల వారికి కూడా ఎంతో కొంత ముందు కంటే రాణింపు ఉంటుంది. ఎంతో కొంత అని ఎందుకంటున్నానంటే గత కాలం కంటే ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాణింపు ఉంటుంది. ముందు కంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మన సొంత పనులు చేసేటువంటి చిన్న చిన్న చేతి వృత్తుల వారు కానీ అందరికీ కూడా కొంత రాణింపు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అయితే మీకు అంటే చేతిలో నిండుగా ఎప్పుడూ డబ్బులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ అవసరానికైనా డబ్బు అందలేదు అనేటువంటి బాధ లేకుండా అన్నింటికీ కావాల్సినట్టుగా ఉంటుంది. నూతనంగా వస్తు వాహన సౌఖ్యం అయితే ఉంటుంది ఈ రాశి వారికి. ఎవరైనా వస్త్రాలు కొనుక్కోవాలన్నా, వస్తువులు కొనుక్కోవాలన్నా, వాహనాలు కొనుక్కోవాలన్నా మంచి అవకాశమైనటువంటి మాసం ఈ మాసం. ఇప్పటికే మీరు ఒక ప్రణాళికతో వేసుకొని ఉంటే దానికి అనుకూలంగా మీకు అనుకున్నటువంటి డబ్బు రావడం కానీ, లోన్ రావడం కానీ, లేదు మీ దగ్గర ఉన్నటువంటి పాతది ఏదైనా తెలియడం కానీ, వీటి వల్ల మీరు వస్తు వాహన పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎటు నుండి ఎటు చేసినా కూడా అన్ని ప్రయాణాలు కూడా మీరు అనుకూలిస్తాయి. అనుకూలించడం అంటే ఏంటి అంటే అనుకోకుండా మనం ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు అప్పుడు మనకు కావాల్సినటువంటి వాళ్ళు కలవడం, లేదు మనకి ఎప్పటిదో ఏదో రావాల్సింది ఉంటే అది వాళ్ళు మన చేతికి ఇవ్వడం, ఇలాగా ప్రతి ప్రయాణం కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. మనం ప్రయాణానికి వెళ్ళాం, ఎక్కడో మన అమ్మాయికో అబ్బాయికో సంబంధం మనకెవరో చెప్పడం, అంటే ఈ ప్రయాణం వల్ల మనకు కొంత అనుకూలం ఉంటుంది. ప్రయాణంలో అనుకూలం, ప్రయాణం వల్ల పొందేటువంటి అనుకూలం మనకి ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉంటుంది. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా ఉంటారు. ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించుకునే విధంగా ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు శనిగ్రహ ఆరాధన చేయడం, ఎందుకంటే ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది మధ్యస్థానంలో మనం ఉన్నాము.
శనిగ్రహ పరిస్థితి వల్ల. కాబట్టి నిత్యం కూడా మనం శనిగ్రహ స్తోత్రాన్ని చదవడం, ఎవరికైనా సరే మన దగ్గర పనిచేసేటువంటి కార్మికులకు ఈ శనివారం రోజు ఇది అన్నం పెట్టడము అనేటువంటి ఒక పరిహారాన్ని చేసినట్టయితే చాలా వరకు మనకున్నటువంటి మనం అలాగే శనివారం రోజులు కూడా మన ఒళ్ళు అలసిపోయేలాగా మన కర్మను మనం చేసుకోవాలి. అంటే మన పనులను మనం చేసుకోవాలి. మనం శుభ్రంగా బట్టలు ఉతుక్కోవడం కానీ, బాత్రూములు కడుక్కోవడం కానీ, మనం స్నానం చేయడం కానీ, ఇలాంటి పనులు చేయడం అంటే మన శరీరాన్ని శ్రమ పెడుతూ ఏదైతే శుభ్రపరిచేటువంటి వ్యవస్థ ఉంటుందో దాన్ని శుభ్రపరచడం చేసినట్టయితే, అలాగే మన దగ్గర పనిచేసేటువంటి కర్మచారులు ఎవరైతే ఉంటారో, పని మనుషులు ఎవరైతే ఉంటారో వారికి అన్నం పెట్టడం లాంటిది శనివారం రోజు చేసినట్టయితే చాలా వరకు ఈ కష్టాల నుండి తొలగిపోవచ్చు. ఏదేమన్నా ఈ రాశి వారికి అన్నింటా బాగుందని చెప్పొచ్చు. ముందు గత కాలంతో పోలిస్తే అన్ని విషయాల్లో రాణించేటువంటి అవకాశం, ఆర్థిక స్థితి బాగుండేటువంటి అవకాశం, సుఖం సంతోషం లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాను. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచర ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలను చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.